Telugu Warriors vs Bengal Tigers live on Gemini TV. ఈ ఆదివారం రాత్రి 7 గంటలకు. Don't miss. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర న్యూస్కు స్వాగతం. నేను శ్రేయస్. ముఖ్యాంశాలు. గ్రేటర్ ఎన్నికల్లో విజయం. పార్టీ బలోపేతానికి నేతలకు అమిత్ షా దిశానిర్దేశం. స్వైన్ ఫ్లూ మహమ్మారికి చెక్ పెట్టే యత్నం. కేరళలో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్. తెలంగాణలో విద్యుత్ కొరతపై ప్రత్యేక ఫోకస్. వనరుల లభ్యత ఆధారంగా ప్రాజెక్టులపై పరిశీలన. ఆదాయం లేక అల్లాడుతున్న తెలంగాణకు ఊరట. పన్నుల రూపంలో ఖజానాకు 3,000 కోట్లు. హైదరాబాద్లో అడుగంటుతున్న భూగర్భ జలాలు. మంచినీటి సరఫరాపై ప్రజల ఆందోళనలు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరతను తీర్చేందుకు ప్రభుత్వం చకచక అడుగులు వేస్తోంది. విద్యుత్ కొరత తీవ్రతరం కాకముందే ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వనరుల లభ్యత ఆధారంగా విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి అవకాశాలు పరిశీలించింది. తాజాగా ఖమ్మం జిల్లాలో 2 చోట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే వినియోగంలో ఉన్న కొత్తగూడెం థర్మల్ పవర్ ప్రాజెక్టుతో పాటు మరో 3 చోట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మనుగూరు, అశ్వాపురం, కొత్తగూడెం ప్రాంతాల్లో వీటి నిర్మాణాలకు భూసేకరణ చేపట్టింది. మనుగూరులో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుకు భూసేకరణ వేగవంతమైంది. ఇక్కడ 1080 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. మనుగూరు, పినపాక మండలాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయింది. భూ నిర్వాసితులకు 3 వేర్వేరు ప్యాకేజీలను ప్రకటించారు. ఉద్యోగ అవకాశాలు, ఏకమొత్తంలో నగదు ఇవ్వడం, నెలవారీ పింఛన్ అందిస్తామని ప్రకటించారు. రైతులు ఆ 3ంటిలో ఏది కోరినా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 7 కోట్లను విడుదల చేసింది. ఇప్పటికే బెల్ కంపెనీ పనులు ప్రారంభించింది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించే ప్రాంతాల్లో భూసార పరీక్షలను చేపట్టింది. మొత్తం 192 చోట్ల ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. 2 ఏళ్లలో మనుగూరు వద్ద విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పూర్తయితే ఉద్యోగ అవకాశాలు మరింత పెరుగుతాయని నిరుద్యోగ యువత ఆశలు పెట్టుకుంది. మనుగూరు మండలం సాంబాయగూడెం గ్రామం అండి మాది. ఈ పవర్ ప్లాంట్ పోయే దాంట్లో మా భూములు పోతున్నాయండి. ఈ సర్వేలని రోజు పిలుస్తున్నారండి. రోజు కాలయాపన చేస్తున్నారు. సర్వే చేసిందని సర్వేలు కూడా కరెక్ట్గా రావట్లేదండి. ఒకరి పేరు మీద భూమి ఉంటే ఇంకొకరి పేరు మీద వస్తుందండి. మా అన్నదమ్ముల పొలాలు, మా వాటాలు మేము పంచుకున్నామండి. పంచుకొని కూడా 25 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు మేము ఎవరి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నాం. దానికి మా అన్నగారి కూతురు పేరు మీద రాశారు. మిగిలిన పొలం మా వాటాలో రాయమని మేము ఇప్పుడు 3 సార్లు దరఖాస్తు పెట్టాము. దరఖాస్తు పెట్టుకోమన్నారు. సర్వే చేశారు. 3 సార్లు దరఖాస్తు పెట్టాము. ఈరోజు మళ్ళీ వచ్చాము. మళ్ళీ ఈరోజు అడిగితే కూడా ఇప్పుడు మళ్ళీ ఇంకో దరఖాస్తు పెట్టుకోమంటున్నారు. అంటే ఎప్పటికప్పుడు కూడా దాటవేసే దారుల్లో పోతున్నారు. పారిశ్రామికంగా ముందు ఉన్న కొత్తగూడెం ప్రాంతంలో విద్యుత్ ప్రాజెక్టులు పూర్తయితే మరింత అభివృద్ధి చెందనుంది. రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి వివిధ జిల్లాలలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం అడుగులు ముందుకు వేస్తుంది. తాజాగా ఖమ్మం జిల్లాలో మనుగూరు ప్రాంతంలో 1080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి పూర్తిగా రంగం సిద్ధమవుతుంది. బెల్ కంపెనీ ద్వారా ఒప్పందం కూర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం 2 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ సమస్యను అధిగమించేందుకు చర్యలు చేపట్టింది. సీఎం కేసీఆర్ 350 కోట్లు బెల్ కంపెనీకి చెల్లించి ప్రస్తుతం పనులు వేగవంతం చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మనుగూరు ఏరియాలలో ప్రాజెక్టు నిర్మించే ప్రాంతాలలో పూర్తిగా బెల్ అధికారులు ఇక్కడ ఉన్న భూమి సాంద్రతను పరీక్షించే పనులు ప్రారంభించారు. మరో 4 రోజుల్లో దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. రమేష్, నాగేందర్, జెమిని న్యూస్, మనుగూరు నుంచి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ పనులను వేగవంతం చేసింది తెలంగాణ సర్కారు. మిషన్ కాకతీయ పైలాన్ రూపకల్పన ఖరారు చేసిన మరుసటి రోజు 47 కోట్లను విడుదల చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలోని 46,000 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్వ వైభవం తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయను కార్యరూపంలోకి తెచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. చెరువుల పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 46,000కు పైగా చెరువులు ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం మొదటి విడతలో 9,500 చెరువులకు మరమ్మతులు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా తాజాగా 6 జిల్లాల్లో
201 చెరువుల పునరుద్ధరణకు 67 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని చెరువుల పునరుద్ధరణకు 5 కోట్ల 74 లక్షలను, మెదక్ జిల్లాలో 9 కోట్ల 74 లక్షల రూపాయలు, రంగారెడ్డి జిల్లాలోని చెరువుల మరమ్మతులకు 27 కోట్ల 44 లక్షల రూపాయలు మంజూరు చేశారు. కరీంనగర్ జిల్లాలో చెరువుల మరమ్మతులకు 4 కోట్ల 34 లక్షల రూపాయలు, వరంగల్ జిల్లాలో మరమ్మతులకు 5 కోట్ల 94 లక్షలు, నిజామాబాద్ జిల్లాలో చెరువుల పునరుద్ధరణకు 14 కోట్ల 95 లక్షలను మంజూరు చేశారు. మరమ్మతుల పనులు నెలాఖరులోగా ప్రారంభించాలని ఆదేశించారు. పనులు పూర్తయిన వెంటనే నిధులు డ్రా చేసే అధికారాన్ని కూడా నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్లకు ప్రభుత్వం అప్పగించింది. కంప్యూటర్ యుగంలోనూ మహిళలపై వేధింపులు కొనసాగుతున్నాయి. పైగా వరకట్న ముహూర్తం మహిళల ప్రాణాలను తీస్తుంది. ఇవి చాలా ఉన్నట్లు పిల్లలు పుట్టకపోవడం కూడా వారి పాలిట శాపంగా మారుతుంది. చివరికి ప్రాణాలే గాలిలో కలిసిపోయేలా చేస్తుంది. ఇందుకు నిలువెత్తు నిదర్శనమే నల్గొండ జిల్లాలో జరిగిన ఘటన. నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో భర్త చేతిలో హత్యకు గురైన భార్య కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ 4 రోజులుగా అంత్యక్రియలు నిర్వహించకుండా గ్రామస్తులు, బంధువులు ఆందోళన నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పంతంగి గ్రామానికి చెందిన మిర్యాల పార్వతమ్మ వివాహం 4 సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన శ్రీశైలంతో జరిగింది. వివాహం జరిగిన కొన్ని నెలల వరకు కాపురం సవ్యంగానే సాగింది. పార్వతమ్మకు పిల్లలు పుట్టకపోవడంతో భర్త వేధింపులు మొదలయ్యాయి. అవి రాను రాను రెట్టింపయ్యాయి. భర్త వేధింపులు భరించలేని పార్వతమ్మ తల్లి ఇంటికి వచ్చింది. చెల్లెలు స్నేహ ఇంటికి వచ్చేసరికి పార్వతమ్మ రక్తపు మడుగులో ఉంది. తీవ్ర గాయాలకు గురైన పార్వతమ్మను ఆసుపత్రికి తరలించగా మృతి చెందింది. కాగా పార్వతమ్మను దారుణంగా చంపిన శ్రీశైలంను కఠినంగా శిక్షించాలని, మృతురాలి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘం సభ్యులు 4 రోజులుగా మృతురాలి భర్త ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళన నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. 4 రోజులుగా ఆందోళన కొనసాగుతోంది. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేసే వరకు ఆందోళన విరమించబోమని మహిళలు భీష్మించారు. అయితే గ్రామస్తులంతా సర్ది చెప్పడంతో పార్వతమ్మ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతలపై ప్రకృతి మరోమారు కన్నెర చేసింది. ఖరీఫ్ లో ఆశించిన దిగుబడులు రాక ఉక్కిరి బిక్కిరవుతున్న తరుణంలో అకాల వర్షం, పొగమంచు అన్నదాతలను మరింత కృంగదీస్తున్నాయి. 4-5 రోజుల క్రితం కురిసిన అకాల వర్షం, ఆ తర్వాత పడుతున్న పొగమంచు రబీ పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా ఆమ్లాతో కూడిన పొగమంచు కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా జిల్లాలో చలి తీవ్రత మరింత పెరిగింది. అన్నదాతకు అన్ని కష్టాలే. పంట సాగు చేసింది మొదలు పండించిన పంటను మార్కెట్కు తరలించి అమ్ముకునే వరకు అష్టకష్టాలు తప్పవు. అకాల వర్షం జిల్లాలో అపార నష్టాన్ని మిగిల్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురిసిన వర్షం రైతులను నష్టాల్లోకి నెట్టేసింది. వర్షం కారణంగా వరి, మిర్చి పంటలు తడిసి ముద్దయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు వర్షం దాటికి దెబ్బతిన్నాయి. ముఖ్యంగా గత 3 రోజులుగా ఆమ్లంతో కూడిన కురుస్తున్న మంచు పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ కారణంగా కంది, శనగ, గోధుమ, కూరగాయల పంటలపై కొత్త తరహా తెగుళ్లు సోకడంతో రైతన్నలు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఖరీఫ్ సీజన్ మిగిల్చిన చెడు జ్ఞాపకాలు మరొక ముందే ప్రమాదం అకాల వర్షం, పొగమంచు రూపంలో ముంచుకొచ్చి పంటలను తీవ్రంగా నష్టపరిచాయి. ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్, ఇచ్చోడ తదితర ప్రాంతాల్లో అకాల వర్షానికి రబీ పంటలు దెబ్బతిన్నాయి. అన్ని విధాలా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో జేబు దొంగలు రెచ్చిపోయారు. రాజకీయ నాయకులను టార్గెట్ చేశారు. వారి జేబులకు చిల్లులు పెట్టారు. ఎక్కడ ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఉందా? అయితే మీరే చూడండి. శంషాబాద్ ఎయిర్పోర్టులో జేబు దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు. ఏకంగా బీజేపీ సీనియర్ నేత, సినీ నటుడు కృష్ణంరాజు జేబుకు చిల్లు పెట్టిన దొంగలు అతని జేబులో నుండి పర్సులు కొట్టివేయడం కలకలం రేపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు కృష్ణంరాజు సైతం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అయితే అమిత్ షాకు వెల్కమ్ చెప్పేందుకు కార్యకర్తలు సైతం ఎయిర్పోర్టుకు భారీగా చేరుకున్నప్పటికీ భద్రతా కారణాల దృష్ట్యా ప్రముఖ నేతలను మినహా ఏ ఒక్క కార్యకర్తను కూడా పోలీసులు ఎయిర్పోర్టు టెర్మినల్ లోపలికి అనుమతించలేదు. అయితే అమిత్ షాకు నేతలంతా వెల్కమ్ చెప్పే పనిలో నిమగ్నమై ఉండగానే అప్పటికే లోనికి ప్రవేశించిన జేబు దొంగలు కృష్ణంరాజు జేబులోంచి పర్సును కొట్టేశారు. పర్సులో 30,000కు పైగా నగదుతో పాటు విలువైన కార్డులు ఉన్నాయి. అమిత్ షాకు వెల్కమ్ చెప్పి తిరిగి బయటకు వచ్చిన కృష్ణంరాజు తన జేబులో పర్సు లేకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ వస్తే దళితులకే పెద్దపీట, ముఖ్యమంత్రి పీఠం వారికే.
ప్రతి కుటుంబానికి 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తాం. బెడ్రూమ్ హాల్తో కూడిన ఇంటిని నిర్మించి ఇస్తాం. దళితుల అభివృద్ధికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తాం. ఇవి ఎన్నికల ముందు ఉద్యమ పార్టీ ఇచ్చిన హామీలు. మరి ఇప్పుడు అవి అమలుకు నోచుకోకపోగా అగ్ర కులాల ఆధిపత్యంతో దళితులు మరింత అణచివేతకు గురవుతున్నారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు, ఇందుకేనా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నది? ఇదే ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పటికే ఒకవైపు స్టూడెంట్స్ ఆందోళన బాట పట్టారు. ఫీజు రియంబర్స్మెంట్, ఫాస్ట్ పథకం విధి విధానాలు ప్రకటించాలని నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఇది చాలతన్నట్లు దళితులు సైతం ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని నడి రోడ్డుపై బైఠాయించారు. తెలంగాణ వస్తే దళితులదే అగ్రతాంబూలమన్న కేసీఆర్ దానిని ఆచరణలో పెట్టలేకపోతున్నారు. అగ్రతాంబూలం మాట దేవుడెరుగు. దళితులకు చెందిన శ్మశాన వాటికను సైతం బడాబాబులు లాగేసుకున్నారు. ఇక న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే అక్కడ అన్యాయం ఎదురైంది. పైగా అగ్రకులాలకు వంతపాడిన ఎస్ఐ దళితులను నోటుకొచ్చినట్లు తిట్టారు. దీంతో నల్గొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో దళితులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలని, తమను ఇష్టం వచ్చినట్లు దూషించిన ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బొందలగడ్డ గవర్నమెంట్ ఎంఆర్ఓ గారు పొందబెట్టి ఇది పట్టా కాదు గవర్నమెంట్ ల్యాండ్ అని మీరు బొందలగడ్డకు శాంక్షన్ చేయించుకోండి, నేను సెట్ చేసుకొని మీ దగ్గర ఆ ప్రయత్నానికి ఇద్దరు సరిపోతారు కదా, మీరు ఇద్దరు సరిపోతారు. చదువుకున్నట్టువే కదా, నువ్వు ఎక్కడ పోయినా నీకు ఎంఆర్ఓ గారిని కలుస్తాను. పోలీసులు మాత్రం భూమి విషయం తమ పరిధిలో లేదని, శ్మశాన వాటికకు సంబంధించిన విషయాన్ని సర్వేయర్ దృష్టికి తీసుకుపోయామని రామన్నపేట సీఐ దళితులకు వివరణ ఇచ్చారు. దానిపైన ఎంఆర్ఓ గారికి మేము ఆల్రెడీ లెటర్ రాశాము. మాకు అది పట్టా భూమైనా బొందలగడ్డ అయినా మాకు మీకు న్యాయం కావాలి, వాళ్ళకు న్యాయం కావాలి. పట్టా భూమి అయితే ఇవ్వండి, బొందలగడ్డ అయితే ఇవ్వండి అని మేము ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టినాము. ఆ లెటర్ 3 సార్లు పెట్టినాము. వాళ్ళు సర్వేయరు పులిచింతల దగ్గర సర్వేలో ఉన్నారంట. కొంత టైం ఏంటి, మేము సర్వే చేస్తామని చెప్పారు. అగ్రకులాల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని, తాము వాడుకుంటున్న శ్మశాన వాటిక స్థలాన్ని తమకే ఇవ్వాలని దళితులు డిమాండ్ చేశారు. మాటల్లో స్వర్గాన్ని చూపిస్తున్న సర్కార్ దానిని చేతల్లో అమలు చేయాలని వారు కోరారు. దళితుల నినాదాలతో ఆత్మకూరు పరిసరాలు మారుమోగాయి. తమకు న్యాయం చేయకుంటే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అలనాటి కళాకారుల చేతిలో తీర్చిదిద్దిన కళారూపాలు, భక్తుల కోసం తయారు చేసిన విగ్రహాలు ఆదరణకు నోచుకోవడం లేదు. ఆలన పాలన లేకుండా ఆరు బయట పడేసిన వాటి గురించి దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోవడమే మానేశారు. కరీంనగర్ జిల్లా కాళేశ్వర ఆలయం విగ్రహాలపై జెమినీ న్యూస్ స్పెషల్ స్టోరీ. కరీంనగర్ జిల్లాలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం దేశంలోనే అత్యంత అరుదైన ఆలయాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. త్రివేణి సంగమ క్షేత్రం, త్రిదైవ క్షేత్రమే కాకుండా యముడు శివుడు కలిసి వెలిసిన కాళేశ్వర క్షేత్రం సుమారు 1000 ఏళ్ల క్రితం వెలిసినట్టు చరిత్ర చెప్తోంది. రాచరికపు ఆనవాళ్లకు సజీవ సాక్ష్యంగా నిలిచే ఈ క్షేత్రంలో ఎక్కడ చూసినా ఆనాడు శిల్పుల చేతిలో తయారైన విగ్రహాలు కనిపిస్తుంటాయి. 1976 నుంచి 81 మధ్య కాలంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. అయితే అప్పుడు తవ్వకాలలో బయటపడ్డ విగ్రహాలను ఆలయ ఆవరణలో వదిలేశారు. ఎంతో అరుదైన ఈ విగ్రహాలను సురక్షితంగా ఉంచేందుకు చర్యలు తీసుకోలేదు. పురాతన విగ్రహాలు, చాళుక్యుల కాలం నాటివి, కాకతీయుల కాలం నాటికి సంబంధించిన అనేక విగ్రహాలు బయలుపడ్డాయి. మరి నేడు ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రసిద్ధ దేవాలయంలో ఆ విగ్రహాలకు కనీసం పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది లేదు. ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నది. ఇకనైనా కూడా ఆలయ అధికారులు కావచ్చు, లేకపోతే దేవాదాయ శాఖ మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టి, ఈ ప్రాంత ఎమ్మెల్యే కావచ్చు ప్రత్యేక దృష్టి పెట్టి మరి భక్తుల మనోభావాలను గౌరవపరిచే విధంగా తిరిగి పూజా కార్యక్రమం నిర్వహించాలి. విజయ చోళులు, కాకతీయ రాజుల పరిపాలనలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న కాళేశ్వర క్షేత్రంలో లభ్యమైన విగ్రహాలను ప్రతిష్ఠించకుండా, నిమజ్జనం చేయకుండా ఆరుబయటే వదిలేయటం పట్ల భక్తులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆచారాన్ని విస్మరించి దేవాదాయ శాఖ అధికారులు విగ్రహాలను బయటపడేయటం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. బ్రహ్మ, సరస్వతి, గణపతి విగ్రహాలతో పాటు పలు దేవతామూర్తుల విగ్రహాలను ఆలయ ప్రాంతంలోనే పడేశారు. దీంతో దశాబ్దాలుగా ఈ విగ్రహాలు అటు పూజకు నోచుకోక, ఇటు నిమజ్జనం కాక ఎండకు ఎండుతూ వానకు నానుతున్నాయి.
అతిపెద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వరంలో మనము ఎటు చూసినా ఈ పురాతన విగ్రహాలే తప్ప ఇంకోటి ఉండదు. ఇంకోటి ఏంటంటే ఆ కాళేశ్వరం దేవస్థానం చాలా కొన్ని వందల సంవత్సరాల కింద ఉన్న దేవాలయము. దానికి దక్షిణ కాశీగా పేరున్న దేవాలయం. దానికి ఎటు చూసినా ఎక్కడ చూసినా విగ్రహాలే తప్ప వాటికి ప్రాధాన్యత లేదు. మరోవైపు ఆలయ దక్షిణ ద్వారంపై 3 అంతస్తుల రాజగోపురం నిర్మించారు. అయితే ద్వారంపై ఉన్న యముడు లింగంతో పాటు మరిన్ని విగ్రహాలను కూడా ప్రధానాలయం పక్కనే ఉంచారు. వీటిని కూడా ఆలయ అధికారులు వదిలేయటంపై కూడా ఆరోపణలు వస్తున్నాయి. కేవలం ఆలయ ప్రాంగణమే కాకుండా కాళేశ్వర క్షేత్రంలోని ఆదిముక్తీశ్వరాలయం వద్ద కూడా పలు విగ్రహాలు పడేసి ఉన్నాయి. దేవాదాయ అధికారులు క్షేత్రంలో ఆలనా పాలనా లేకుండా పడేసి ఉన్న విగ్రహాలను ఆరుబయట నుంచి తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా డీటెయిల్స్ చూద్దాం. ఈ రోజు రాత్రి 9 గంటలకు నాన్నగారికి నేలని అంటి పెట్టుకుని ఉండటం అలవాటు. మరి రోగాలు నేల నుంచి కూడా రావచ్చని నాకు తెలుసు. అందుకే నా అలవాటు లైజాల్. సాధారణంగా శుభ్రం చేయడం వల్ల క్రిములు పోవు. లైజాల్ లోని జర్మ్ ట్రాప్ యాక్షన్ 99.9% క్రిములను హతమారుస్తుంది. అంటే నేలతో ముడిపడ్డ ప్రతి అలవాటు మంచిదే. కళ్ళు పోతాయి. కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు. బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ ను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారికి బ్రేకులు పడనున్నాయి. ఒక చిన్న వ్యాక్సిన్ వేసుకుంటే చాలు, ఇక ధైర్యంగా ఎక్కడైనా తిరగవచ్చు. ప్రస్తుతం బంజారా హిల్స్ లోని కేర్ హాస్పిటల్లో వ్యాక్సిన్ సెంటర్ ప్రారంభమైంది. ఈ దెబ్బతో స్వైన్ ఫ్లూ మటాష్. ప్రపంచంలో రోజుకో వింత జబ్బు తయారై మనుషులను కడకడలాడిస్తున్నాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం డంప్ చేసుకున్న జబ్బు స్వైన్ ఫ్లూ. ఇది కేవలం గాలి ద్వారానే వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించి 5 నుండి 10 రోజుల్లో మనిషిని చంపేస్తుంది. ప్రస్తుతం ఈ జబ్బు హైదరాబాద్ లో శరవేగంగా వ్యాప్తి చెందుతుంది. 7గురికి పైనే మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే దీన్ని నియంత్రించడానికి ముఖానికి మాస్కులు తప్ప ఏం చేయలేని పరిస్థితి. అయితే దీన్ని నివారించేందుకు వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చారు వైద్య నిపుణులు. బంజారా హిల్స్ కేర్ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ కు వ్యాక్సిన్ వేసేందుకు స్పెషల్ సెంటర్ ను ప్రారంభించారు ఆసుపత్రి వర్గాలు. ఫ్లూ అనేది ప్రతి సంవత్సరం ప్రతి సీజన్ లో ఉంటుంది. కేవలం చలికాలంలోనే ఫ్లూ ఉంటుందనే ఊహ. కాకపోతే చలికాలంలో వైరస్ అనేది వాతావరణంలో ఎక్కువసేపు ఉండే అవకాశం ఉంది. చూసినట్టయితే 2009 సంవత్సరంలో స్వైన్ ఫ్లూ కేసులు మొట్టమొదటి కేసు మే నెలలో మండు టెండలో నమోదైనవి. కాబట్టి కేవలం చలికాలమో వర్షంలో ఏ సీజన్ లో అయినా ఫ్లూ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ వ్యాక్సిన్ అనేది ఏప్రిల్ నెలలో ఉంటే పూర్తి కాలం దానికి మన సంవత్సరంలో రక్షణ ఉండే అవకాశం ఉంది. కాకపోతే ప్రజల్లో అవగాహన లేదు, మన భారతదేశంలో ఈ వ్యాక్సిన్ అవగాహన లేదు. ఎందుకంటే ఈ ఫ్లూ అనేది మన భారతదేశానికి రాదనుకుంటున్నారు. అంటే మనకు సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి, టీబీ అలాంటి సమస్యలు. అందుకని దీని మీద దృష్టి సారించలేదు. కొన్ని ప్రాంతాల్లో స్వైన్ ఫ్లూ వ్యాక్సిన్ ధర 1500 రూపాయలు దొరుకుతుంటే కేర్ లో మాత్రం కేవలం 450 రూపాయలకే అందుబాటులోకి తెచ్చారు కేర్ వారు. అయితే ప్రభుత్వం దీన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చి ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు జనం. విభజన తర్వాత ఆదాయం తగ్గిందని ఆందోళన చెందుతున్న తెలంగాణ ప్రభుత్వానికి స్వల్ప ఊరట కలిగింది. డిసెంబర్ నెలలో 3000 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. వాణిజ్య పన్నుల రూపంలో 2272 కోట్లు వస్తే స్టాంపులు రిజిస్ట్రేషన్ల రూపంలో 233 కోట్లు, మద్యం ద్వారా 205 కోట్లు, రవాణా ద్వారా 170 కోట్లు రాక పన్నేతర ఆదాయం 100 కోట్లు సమకూరింది. గనుల ద్వారా 52 కోట్ల ఆదాయం రాక రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలంగాణ అధికారులు భావిస్తున్నారు. తెలంగాణలో జరిగిన కొన్ని వార్తలను ఇప్పుడు సంక్షిప్తంగా చూద్దాం. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్ భాస్కర్ అర్ధవార్షిక ప్రోగ్రెస్ రిపోర్టు విడుదల చేశారు. తమ పాలనపై చేపట్టిన అభివృద్ధి పనులపై ఏ గ్రేడ్ ఇచ్చుకున్నారు. 6 నెలల్లో కమ్యూనిటీ భవనాల నిర్మాణం, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులకు 26 కోట్లు కేటాయించామని తెలిపారు. 6 నెలల్లో తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాల ప్రోగ్రెస్ రిపోర్టు కాపీలను విడుదల చేశారు. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్, ఉప్పునుంతల తదితర మండలాలలోని తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఆయా రేషన్ షాపులలో ఏర్పాటు చేసిన ఆహార భద్రతా పథకాన్ని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు లాంఛనంగా ప్రారంభించారు.
2 రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు శంషాబాద్ ఎయిర్పోర్టు వద్ద కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, బద్దం బాలరెడ్డి, సినీ నటుడు కృష్ణంరాజు తదితర నేతలు ఘనస్వాగతం పలికారు. విద్యార్థి దశ ప్రతి ఒక్కరికి కీలకమైందని అంటున్నారు తెలంగాణ యూనివర్సిటీ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ఐఏఎస్ పార్థసారథి. అయితే విద్యార్థులు ఎంచుకునే లక్ష్యంపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. చరిత్రలోని గొప్ప వ్యక్తుల జీవితాలను, వారు సాధించిన లక్ష్యాలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలోని వసతి గృహాల్లో విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకం దేశంలో ఎక్కడా లేదని అంటున్నారు నిజామాబాద్ పట్టణ ఎమ్మెల్యే బి గణేష్ గుప్తా. ఇది ఖజానా మీద భారం పడుతుందని తెలిసినప్పటికీ తమ నేత లెక్క చేయకుండా పథకాన్ని ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో తెలంగాణ భారత కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్ లో జరిగే తొలి మహాసభలను విజయవంతం చేయాలని గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి హాజరయ్యారు. నగరంలో ఫిబ్రవరి 26 నుండి మార్చి 1 వరకు జరిగే మహాసభలను విజయవంతంగా జరిగేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొని సభను జయప్రదం చేయాలని తెలిపారు. పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. అలా వెళ్లి ఇలా వచ్చేలోపే మాయం చేస్తున్నారు. హైదరాబాద్ శివర్లో 2 ఇళ్లలోకి చొరబడిన దుండగులు 30 తులాల బంగారం, లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. నగర శివారు రాజేంద్ర నగర్, తేజస్వి నగర్ కాలనీ శ్రీ లక్ష్మీవాణి అపార్ట్మెంట్ లో నివాసముంటున్న వ్యాపారి సంతోష్ రెడ్డి ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి బీర్వాలో ఉన్న 30 తులాల బంగారం, లక్ష రూపాయల నగదును దొంగలు దోచుకుని పారిపోయారు. సంతోష్ రెడ్డి కుటుంబం ఇంటికి తాళాలు వేసి ఓ ఫంక్షన్ కని బయటకు వెళ్లారు. ఓ గంట తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. అయితే మెయిన్ డోర్ కు వేసిన తాళం పగలగొట్టి ఉండడం గమనించిన వ్యాపారి కంగుతిన్నాడు. హుటాహుటిన ఇంట్లోకి వెళ్లి చూడగా బెడ్రూమ్ లో ఉన్న బీరువా తెరిచి ఉండడం, లాకర్ పూర్తిగా ధ్వంసం కావడం, వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండడంతో దొంగతనం జరిగిందని గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఇలా చూసి మళ్ళీ మా పాపను తీసుకుని వచ్చాను సెంటాన్స్ నుంచి 3:20 కాలు వచ్చాను ఇంట్లోకి. అప్పటికి వచ్చేందుకు డోర్స్ మొత్తం పగలగొట్టినాయి. లాగ్ ఇట్లా జరిగిన బీరో అంటే పక్కకు తాళించే ఉండే, అక్కడ కీ ఉంటుంది, పక్కకే ఉంటుంది. ఆ కీ పెట్టారు, నేరుగా కీ పెట్టే తీశారు. ఆ లోపల కీ అట్లే ఉంది. మా మిస్సెస్ వాళ్ళ ఫంక్షన్ పోయింది కదా, కొన్ని సొమ్ములు వేసుకుని పోయింది. ఇలా దాన్ని కూడా నేను చూసుకోలేకపోయినా. వ్యాపారి ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలంకు చేరుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. గంట వ్యవధిలోనే ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారం, నగదును ఎత్తుకెళ్లడంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంతోష్ రెడ్డి కదలికలు గమనించిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నారు. దొంగల ఆచూకీ తెలుసుకోవడానికి క్లూస్ టీంలు రంగంలోకి దించారు. అపార్ట్మెంట్ లో అందరూ కలిసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే చాలా ఉపయోగపడుతుందని ఏసీపీ కోరారు. వాళ్ళు డీటెయిల్ గా చెప్తున్నారు. 20 తులాస్ అంటున్నారు. వెరిఫై చేస్తున్నారు. మరి దాని మీద నా కేసు నమోదు చేసుకుని పరిశోధన చేస్తున్నారు. ప్రికాషన్స్ ఇంపార్టెంట్ అంటే ఈ కాలనీ వాళ్ళకి, ఈ అపార్ట్మెంట్ ఓనర్స్ కి వాళ్ళు అట్లీస్ట్ నైబరు తోని అటాచ్మెంట్ ఉండి, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, నేను ఇప్పుడు వీళ్ళు ఒక 3 గంటలు బయటకు వెళ్తున్నారు. ఈ 3-4 అపార్ట్మెంట్ వాళ్ళు సింపుల్ ఒక అలారం సిస్టమ్ పెట్టుకుంటే వీళ్ళు బయటకు వెళ్తున్నారు అనుకోండి, అమ్మ నేను బయటకు వెళ్తున్నా, నేను 4 గంటల దాకా రాను, మా ఇంట్లో అలారం ఆన్ చేసిన, నా డోర్ ఓపెన్ చేస్తే నా డోర్ అలారం వస్తే దొంగ నరుస్తే ఇమీడియట్ గా దొంగతనం ప్రివెంట్ అవుతుంది. 4 కలిస్తే. అర్బన్ ఏరియాలో దొంగతనం జరిగిన 2 గంటలకు పోలీసులకు సమాచారం ఇస్తే దొంగలను పట్టుకోవడానికి చాలా కష్టమవుతుందని ఆయన తెలిపారు. ఇంటి యజమానులు ఎల్లప్పుడూ అనుమానిత వ్యక్తుల గురించి అప్రమత్తంగా ఉండి వెంటనే అలాంటి వ్యక్తులు తాచాడుతుంటే పోలీసులకు సమాచారం అందించాలని రాజేంద్రనగర్ ఏసీపీ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా పింఛన్ల కార్యక్రమం ఓ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కూలీ పెంపు కోసం వస్త్ర పరిశ్రమ కూలీలు రోజుకో తరహాలో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం 9 రోజులుగా కరీంనగర్ జిల్లాలో నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం కానీ అటు పరిశ్రమల యజమానులు కానీ స్పందించకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర పరిశ్రమలోని కార్మికులు, ఆసాములు తమ కూలీ పెంపు కోసం గత 9 రోజులుగా పరిశ్రమను మూసివేసి నిరవధిక సమ్మె చేస్తున్నారు.
కూలీ రేట్ల పెంపు విషయంపై పలుమార్లు యజమానులతో కార్మికులు ఆసాముల సంఘాలకు చర్చలు జరిగినప్పటికీ అవి విఫలమయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే చర్చలు విఫలమయ్యాయని కార్మిక ఆసాముల సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయాన్ని కార్మికులు ముట్టడించారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ కూలీ రేట్ల పెంపుపై అటు ప్రభుత్వం ఇటు అధికారులు పరిశ్రమల యజమానులతో చర్చలు జరపకుండా కాలయాపన చేస్తూ కార్మికులు పొట్టగొడుతున్నారని ఆరోపించారు. గత 9 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న కార్మికుల ఆర్థిక పరిస్థితి దిక్కుతోచని స్థితిలో ఉందని, ఇప్పటికే 3 నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఇక్కడి కార్మికులకు ఎన్నో వాగ్దానాలు చేసి గెలిచిన స్థానిక ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ కు ఇక్కడి కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలీదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని పరిశ్రమల యజమానులతో చర్చలు జరిపి కూలీ రేట్లు పెంచేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమ్మెను నివారించి వస్త్ర పరిశ్రమను రక్షించాల్సినటువంటి బాధ్యత జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. జిల్లా అధికార యంత్రాంగం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సమస్య పరిష్కరించడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగంతో చేయిస్తారా, లేకపోతే స్వయంగా కేటీఆర్ గారు జోక్యం చేసుకుని యజమానులను కార్మిక సంఘాల నాయకులను పిలిచి చర్చలు జరిపి వీటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కేటీఆర్ గారి మీద ఉంది. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక రకంగా వ్యవహరించడం సరైనది కాదనేటువంటిది కేసీఆర్ గారు ఇప్పటికైనా యజమానుల పక్షాన ఉంటాడా, మొత్తం పౌరుల కార్మికుల పక్షాన ఉంటారా తనే తేల్చుకోవాలనేటువంటిది సిఐటియు ప్రశ్నిస్తా ఉంది. లేకపోతే తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలను ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరూ అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. పండుగకు ముందే పిండి వంటలు చేసుకోవడంలో మహిళలు నిమగ్నమవుతారు. అయితే వ్యాపారులు వారి ఆశలపై నీళ్లు చల్లుతూ నూనె ధరను పెంచేశారు. ఈ పండుగకు పిండి వంటలు ఎలా చేసేదంటూ మహిళలు ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలపై జెమినీ న్యూస్ స్పెషల్ ఫోకస్. సంక్రాంతి పండుగంటే గొబ్బెమ్మలు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల హంగామాలతో పాటు పిండి వంటలకు అత్యంత ప్రాధాన్యమిస్తారు. సంక్రాంతికి 10 రోజుల ముందు నుంచే వివిధ రకాల పిండి వంటలు చేసుకుంటారు. అయితే వ్యాపారులు నూనె ధరను పెంచడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. నిన్న మొన్నటి వరకు 86 రూపాయలు ఉన్న కిలో నూనె ధర ఏకంగా 6 రూపాయలు పెంచేశారు. పిండి వంటల తయారీకి అవసరమైన నూనె ధర పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అన్ని విధాలా తక్కువ రేట్లు పెంచుతాము, అన్ని తక్కువ చేస్తామని చెప్పేసి అని అన్నారు. కానీ ఇది పోతుంటే పెరుగుతున్నాయి రేట్స్. దీనివల్ల చేసుకోవాలంటే కూడా చాలా మంది ఇబ్బంది పడిపోతారు. కాబట్టి మా మీద కొంచెం దృష్టి పెట్టి ఆ రేట్లు తగ్గించాలని చెప్పి కోరుకుంటున్నాము. చాలా వరకు కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీలో చేసుకుంటారు. సంక్రాంతి పండుగ అంటే మన తెలంగాణకి చాలా ఇంపార్టెంట్ పండుగ. ప్రతి ఒక్క పిల్లలు ప్రతి ఒక్క ఫ్యామిలీలో పిండి వంటలు చేసుకుంటారు. కాబట్టి మా పైన కొంచెం దృష్టి పెట్టి కనీసం ఈ రేటు తగ్గించాలని. వ్యాపారులు ఒక్కసారిగా ఆయిల్ ధరలు పెంచేయడంతో సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఈసారి సంక్రాంతి పండుగ చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. హిందువులు జరుపుకునే పండుగలన్నింటిలో కన్నా సంక్రాంతికే అత్యంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ పండుగ కోసం 10 రోజుల ముందు నుంచే అన్ని రకాలుగా సమాయత్తమయ్యే ప్రజలకు పెరిగిన ధరలు ఆశనీపాతంగా మారాయని చెప్పవచ్చు. ఈ స్కూల్లో నేను ఒక టీచర్ గా పనిచేస్తున్నాను. మాకు వచ్చే జీతమే చాలా తక్కువ. రోజు పోను ఖర్చులతో పాటు ఒక సంక్రాంతి పండుగ వస్తే ఇంత పిండి వంటలు చేసుకుందామంటే కూడా పిల్లలు ఎంత ఆశగా చూస్తుంటారు. ఎప్పుడెప్పుడు మమ్మీ పిండి వంటలు చేస్తుందా అని. ఆ వంటల కోసం ఆశగా చూస్తుంటే మేము ఏదో రకరకాల వంటలు చేసుకుందాము, రకరకాల అప్పాలు చేసుకుందాము అని చెప్పేసి చూసి 7 రూపీస్ ఆయిల్ రేట్ పెరిగిందండి. పెరిగితే మరి ఎందుకు పెరిగింది రేటు అని అంటే వ్యాట్ రేట్ పెరిగింది అని చెప్తున్నారు. మరి ఇప్పుడు 1 కిలో మీద 7 రూపాయలు పెరిగితే ఏం చేస్తున్నట్టు? ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ జెమినీ న్యూస్. నమస్కారం. ఈ రోజు రాత్రి 9 గంటలకు నమ్ముతాను. కళ్ళు పోతాయి. కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు. We got there, nobody turned up. Kirti,
ఏమైంది నీకు? నా చర్మం దద్దుర్లు, పింపుల్స్,